ఇక్కడ వేలాది మంది సమక్షంలో మీ అభిమాన శాసనసభ్యులు ఆది నారాయణ గారి అధ్యక్షతలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశానికి నాతో పాటు మీరు అభిమానంగా పిలుచుకునే గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి సీనన్న గారిని, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని, అదేవిధంగా ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురామరెడ్డి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని, అదేవిధంగా పెద్దలు కోరం కనకయ్య గారిని, పాయం వెంకటేశ్వర్లు గారిని, రాగమై దయానంద్ గారిని, తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే గారిని, మిత్రులు రామ్దాస్ నాయక్ గారిని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, హౌసింగ్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి ఈ పండగ కార్యక్రమంలో పాల్గొని ఇది ఇల్లు కట్టుకున్న వాళ్ళకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు ఆత్మగౌరవ పండగ అని మీరు అండగా నిలబడ్డందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. మీకందరికీ తెలుసు, ఆనాటి మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం జిల్లాలోనే పాల్వంచలోనే బీజము పడ్డది. 1969లో చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలు మా రాష్ట్రం మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి అని తెలంగాణ ప్రజలకు ఒక దిశను చూపించి ఈనాటి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఖమ్మం జిల్లా యొక్క ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి చైతన్యం కలిగిన ఈ జిల్లా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా స్పందించే జిల్లా ఈ ఖమ్మం జిల్లా. అలాంటి ఖమ్మం జిల్లాలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మీరు అండగా నిలబడి అదేవిధంగా మన కమ్యూనిస్టు మిత్రులు, మన ఎన్నికల భాగస్వాములు కూనంనేని సాంబశివరావు గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ కమ్యూనిస్టులు సహజ మిత్రులు, ఎప్పుడైనా ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మనమంతా కలిసికట్టుగా పని చేయాలి అని చెప్పి ఈనాడు కమ్యూనిస్టు సోదరులు కూడా మనకు అండగా నిలబడ్డారు. మిత్రులారా, ఈరోజు ఇది ఎన్నికల కోసమో ఓట్లు అడగడం కోసమో ఏర్పాటు చేసుకున్న సమావేశం కాదు. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఒక గూడెంలో పేద ఆడబిడ్డలు గత 10 సంవత్సరాల నుంచి కండ్లు కాయలు కాసేగా ఎదురు చూసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో ఆత్మగౌరవంతో తమ బంధువుల ముందు, గ్రామంలో ఇతరుల ముందు బ్రతకొచ్చు అని ఆశించాను. కానీ 10 సంవత్సరాలు వాళ్ళ ఆశలు అడి ఆశలై ఇక రాదేమో, మా జీవితాలు ఇంతే, మా జీవితంలో వెలుగు లేదు, మా సొంత ఇంటి కల నెరవేరే అవకాశం లేదు అని గుడిసెలో జీవించే పరిస్థితి. అందుకే ఆలోచన చేసినాం. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆనాడు పేదవాళ్లను, పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు
రోటీ కప్డా ఔర్ మఖాన్ అని ఒక స్లోగన్ తీసుకొని పేదలకు పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్లకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాళ్లకు పేదలకు ఆనాడు కట్టుకోవడానికి బట్టలు లేకపోతే వాళ్లకు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బట్టలు అందించాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. కాలక్రమేణా ప్రజలలో చైతన్యం వచ్చింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డా పేదలకు మాత్రం సొంత ఇంటి కళ నెరవేరలేదు. మరి ఆ సొంత ఇంటి కళను పేదల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి 2004 సంవత్సరంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మీ అందరి మనందరి అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలను కలిసి పేదల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్లో భాగంగా సొంత ఇంటి కళ ఒక బలమైన ఆకాంక్ష అని వారు గుర్తించారు. అందుకే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించడమే కాదు, సాచ్యురేషన్ మోడ్లో ఇస్తామని, ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి సొంత ఇల్లు ఇస్తామని 10 సంవత్సరాలలో 25 లక్షల ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందించి కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రికి సవాలు విసిరిన, పదే పదే విమర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏమీ చెయ్యదు అని మన మీద అబాండాలు వేస్తుంటే నేను ఒక సవాలు విసిరిన ఈ ఖమ్మం గడ్డ మీద నుంచి ఆనాడు, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామంలో మేము ఓట్లు అడుగుతాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న గ్రామాలలో మీరు ఓట్లు అడగాలి. ఒకవేళ ఏ నియోజకవర్గంలో అయినా మీకు డిపాజిట్లు వస్తే తప్పకుండా చంద్రశేఖరరావు గారు మమ్మల్ని మన్నించమని, క్షమించమని నేను అడుగుతానని సవాలు విసిరిన. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా. హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు, హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము, గూడెము, తండాలు లేవు అంటే ఇందిరమ్మ ఇండ్లు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, రాజీవ్ స్వగృహ పేరు మీద పట్టణాల్లో పేదవాళ్లకు ఇండ్లు ఇచ్చే ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అందుకే ఆనాడే నిర్ణయించుకున్నా, ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా, ఎవరు అడ్డం పడ్డా, ఎవరు అడ్డుకున్నా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఆ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయనలో నిర్ణయం తీసుకున్నా. మేము ఆశించినట్టుగానే, మీరు ఊహించినట్టుగానే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది. మరి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ పని చెయ్యాలి అంటే నాకు కూడా బలమైన పని చేయగలిగిన సమర్థుడైన మంత్రి ఉండాలి కదా అని నేను ఆలోచన చేసిన. అందుకే ఈ పేదల కళ నెరవేరాలి అంటే రోజుకు 18 గంటలు పనిచేసే మంత్రి ఉండాలి అని, అలా కష్టపడే తత్వం ఉన్న మీ పొంగులేటి సీనన్నను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, ఈ శాఖ వారు అడగలే, రెవెన్యూ శాఖ వారు అడగలే, మీకు ధరని దయ్యంలాగా పట్టుకున్నది, ఈ దయ్యాన్ని పొలిమేరలు దాటించే వరకు తరమాలే, ఈ కొరివి దయ్యాన్ని పాతరెయ్యాలి అనంటే భూభారతి తేవాలి, భూభారతి తేవాలి అంటే ఒక రైతు బిడ్డ ఉండాలి అని పొంగులేటి సీనన్నను రెవెన్యూ మంత్రిగా పెట్టడమే కాదు, పేదవాడి కళ నెరవేరాలి అనంటే గృహ నిర్మాణ శాఖ కూడా వారే మంత్రి ఉండాలి అని ఢిల్లీలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మల్లికార్జున్ ఖర్గే గారితో మాట్లాడి నేను ఈ 2 శాఖలు పొంగులేటి సీనన్నకు బాధ్యత ఇచ్చిన. నేనే తీసుకొని ఉండొచ్చు, ఈ శాఖలు నా దగ్గర పెట్టుకొని ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఏ శాఖ అయినా పెట్టుకోవచ్చు, మీకు అందరికీ తెలుసు. కానీ
మంత్రులను సమన్వయం చేయాలన్నా, చంద్రశేఖరరావు సంగతి చూడాలన్నా నాకు సమయం సరిపోదు. కాబట్టి సమయం ఇవ్వడమే కాదు, సరిగ్గా పనిచేసే సమర్థవంతమైన మంత్రి ఉండాలి అని సీనన్నని శాఖకు నియమించిన నా అంచనా తప్పలేదు. ఇవాళ భూభారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరించడమే కాదు, ఇవాళ దాదాపుగా 4.5 లక్షల పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ఒక్క తప్పు కూడా జరగకుండా 99.99% ఇవాళ పక్కడు బందీగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు అంటే నా అంచనా తప్పలేదు. ఢిల్లీ ముందల నేను తల వంచుకునే పరిస్థితి తీసుకురాలేదని చెప్పి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. ఎందుకంటే ఏ పని ఎవరు చేయాలో, ఏ పని ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తారో గుర్తించవలసిన బాధ్యత నాయకత్వానికి. కొన్నిసార్లు మనం అంతా మంచి అనుకొని నిర్ణయించుకుంటే కొన్నిసార్లు మన అంచనాలు కూడా తప్పొచ్చు. అందుకే 20 నెలల్లో నేను నిశితంగా గమనిస్తున్నా. 20 నెలల తర్వాత ఇవాళ మీ ముందల ప్రకటిస్తున్నా, సీనన్నకిచ్చిన శాఖలు సమర్థవంతంగా నిర్వహించి ఇవాళ పేదలకు న్యాయం జరిగింది. ఇవాళ జాతీయ స్థాయిలో ధరణిని బొందబెట్టిన భూభారతి పేద రైతులకు అందుబాటులో తెచ్చిన ఇవాళ 4.5 లక్షల మంది పేదలు సొంత ఇంటి కలను ఇవాళ నెరవేర్చిన అక్కడ నాయకపోడు రమణమ్మ ఇంట్లో నేను గృహప్రవేశానికి పోయినా. ఆమె బిడ్డ కళ్ళల్లో ఆనందం చూస్తే ఇంతకుముందు ఈ వేదిక మీద మాట్లాడిన ఒక మైనారిటీ ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం ఏమిచ్చినా రాదు, ఏం చేసినా ఆనందం రాదు. జూబ్లీహిల్స్లో ఇల్లు కట్టుకున్న నా కళ్ళల్లో ఎంత ఆనందం ఇల్లు గృహప్రవేశం చేసిన రోజు ఉందో, ఇవాళ అశ్వరావుపేట పేదోళ్ళు వాళ్ళ గృహ ప్రవేశం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ గుండెల్లో వాళ్ళ సంతోషం చూస్తే ఏ నాయకుడికైనా ఇంతకంటే ఆనందం ఏముంటుందని నేను అడుగుతున్న మిత్రులారా. అందరికీ 3,500 ఎమ్మెల్యేలకు ఇస్తే మీ ఆదినారాయణ పట్టువాటి ఇంకొక 1000 ఇండ్లు ఎక్కువ తెచ్చుకున్నాడు. రాష్ట్రంలో మా సిఆర్ఈ మంత్రి కూడా 3,500 ఇచ్చిన. కొడంగల్లో నేను కూడా 3,500 తెచ్చుకున్నా. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆ వారి నియోజకవర్గంలో కూడా 3,500 ఇచ్చిన. కానీ మీ ఆది నారాయణ 4,500 తెచ్చుకున్నాడా? కొంతమంది నాయకులకు పేదరికం ఒక ఎక్స్కర్షన్ లాంటిది. పేదరికం చూడాలంటే విమానాలలో వచ్చి, కార్లలో వచ్చి మన పేదరికం చూడాలి. ఆది నారాయణ కావచ్చు, పొంగులేటి సీనన్న కావచ్చు, నేను కావచ్చు, ఈ గ్రామాలలో పేదరికం చూసి పేదవాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని గ్రామ స్థాయి నుంచి ఇవాళ జాతీయ స్థాయి వరకు రాజకీయాలలో మేము సమస్యల మీద మాట్లాడుతున్నామంటే పేదరికం చూసినాం, పేదరికం ఉన్న దగ్గరనే పుట్టినాం, పేదరికం ఉన్న దగ్గరనే పెరిగినాం, పేదలతోని కలిసి మాట్లాడినాం, పేదలతోని కలిసి భోజనం చేసినాం. కాబట్టే పేదోడి కష్టం మాకు తెలుసు. మాకిది ఎక్స్కర్షన్ కాదు, మాకిది చదువు కాదు, ఇది మా జీవన విధానంలో ఒక భాగం. పేదరికం అంటే ఆ పేదరికాన్ని రూపు మాపాలే, పేదరికాన్ని పొలిమేర్లు దాటే వరకు తరమాలి అని ఇవాళ బాధ్యత తీసుకొని ముందుకెళ్తున్నాం మిత్రులారా. అందుకే ఆనాడు మీరు ఆలోచన చేయండి. పోడుపూళ్ళ పట్టాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, రేషన్ కార్డులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, రైతులకు ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు. ఎందుకంటే పేదరికం తెలిసిన పార్టీ, పేదల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ అనే పదము ఆషామాషిగా అన్నది కాదు. మా లంబడోళ్ళు, మా ఆదివాసీలు సొంత తల్లిని, అమ్మని ఎంత గౌరవిస్తారో తండాలలో, గూడెలలో ఇందిరమ్మకు అంతే స్థానం ఉంది. పేదోళ్ళ గుండెల్లో ఒక అమ్మగా శాశ్వతంగా స్థానాన్ని ఏర్పరచుకున్న ఇందిరమ్మ రాజ్యం ఇది. అందుకే ఇవాళ
ప్రతి పేదవాడికి 10 ఏళ్ళు రేషన్ కార్డు ఎట్లుంటుందో తెలియదు. కొత్త కోడలు వస్తే లెక్కలో లేదు. పిల్లని మన బిడ్డను ఆ ఇంటికి పంపిస్తే అక్కడ లెక్క లేదు. ఇక్కడ తొలగించలేము, అక్కడ చేర్పించలేము. మన ఇంటికి కొత్త కోడలు వస్తే మన ఖాతాలనే లేదు. ఆ రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేలాగా పేదలు ఎదురు చూసారు. అందుకే ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చినాం, లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఈ ఇండ్లు ఇవ్వడమే కాదు, ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానా పెట్టనికి వనుకొచ్చేది, లేకపోతే మిల్లోడు అక్కడనే అమ్ముకునేది. ఇవాళ నేను అడుగుతున్న సారపాకలో ఆయల్లా నేను ఒక ఆదివాసీ ఇంట్లో నేను భోజనానికి వచ్చిన, నేను ముందే చెప్పిన రేషన్ షాపులో ఏ బియ్యం ఇస్తున్నామో గదే బియ్యంతో అన్నం వండి పెట్టండి, మీకున్న స్తోమత పెట్టండి. నేను ఇచ్చే బియ్యం నేను తిని చూస్తే నాకు బాధ తెలుస్తుందని. మా ఇంట్లో జూబ్లీ హిల్స్లో, సీనన్న ఇంట్లో జూబ్లీ హిల్స్లో ఏ సన్న బియ్యం తింటున్నామో ఇవాళ పేదోడి ఇంట్లో సన్న బియ్యం తింటుంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లల ఆనందం చూస్తే, సంటి పిల్లలకు కన్న తల్లి సన్న బియ్యంతోని బుక్కడు బువ్వ తినిపిస్తుంటే ఆ తల్లి ఆనందం చూసినప్పుడు ఒక నాయకుడిగా ఇంతకంటే మాకు ఏమి సంతోషాన్ని ఇస్తుందని నేను అడుగుతున్నా. కోట్ల రూపాయలు ఇయ్యవు, 1000 కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తున్నారు. 110 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒకరొకరు పంపకాల తేడా వచ్చి బావ, బామ్మార్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్యాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతత కానీ ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకుని ఎదిరిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. మేమేదో ఆన్లైన్ కాలు ఉన్నాం, మేమేదో ఈ లైన్ కాలు ఉన్నామని. నేను ఒక మాట చెప్పదలుచుకునే, ఎక్కువ చెప్పదలుచుకోలే. కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండ అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండరాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొందబెట్టిరు, మాడ వలగొట్టిరు. ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే? మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి, అక్కడ కూడా తెగకపోతే మంత్రగాన్ దగ్గరకు పోండి. ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాన్ దగ్గర పోయి కూర్చుంటారు. పోయి నన్ను మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోండి. అంతే తప్ప మమ్మల్ని లాగకండి. మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డులు ఇచ్చే పని ఉంది, పేదోళ్ళకి సన్న బియ్యంతో అన్నం పెట్టే పని ఉంది, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పని ఉంది, పేదవాడికి రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవాళ పేదోళ్ళ ఖాతాలు వేసినాం. 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం. రైతులకు రైతు భరోసా ఇవ్వడమే కాదు, రైతు రుణమాఫీ చేసి ఒక్క 16-18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు ఈరోజు పేదల ఖాతాల్లో, రైతుల ఖాతాలో వేసినాం. అందుకే మిత్రులారా, ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చినా ఈరోజు అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది, ఈరోజు మన ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఇదే కాదు, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఆనాడు పోడు భూములు ఇచ్చినాం, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినాం. ఇవాళ దాదాపుగా కొద్ది మందికే ఇంకా భూములు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ భూములు అందుబాటులో లేవు. అందుకే
మన దరిద్రం తీరాలన్నా మనం బాగుపడాలన్నా విద్య ఒక్కటే మార్గం. మన తలరాతల్ని మార్చేది విద్యనే. అందుకే విద్య మీద ఈ సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పేదవాడికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం ఇవ్వడమే కాదు, మీకు చదువు చెప్పించి మిమ్మల్ని డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను చెయ్యాలని ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడమే కాదు, 20,000 కోట్ల రూపాయలు పాఠశాలల నిర్మాణానికి ఖర్చు పెడుతున్నాం. డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. రాబోయే రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో సాంకేతిక నైపుణ్యం నేర్పి మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇవాళ సింగపూర్, సౌత్ కొరియా, జపాన్లలో అవకాశాలు ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి ఈరోజు అమెరికాకు పోతున్నారు ఇంజనీర్లు చదివి. మరి అందరు ఇంజనీరింగ్ చదువుకోలేరు కదా. కొంతమంది ఐటీఐలు చదువుతారు, కొంతమంది పాలిటెక్నిక్ చదువుతారు, కొంతమంది డిగ్రీ చదువుతారు. మరి వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా? అందుకే ఈనాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించడం. ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చే బాధ్యత నాది. వేలాది మంది విద్యార్థులు అందులో చదువుకోండి. మీకు సింగపూర్లో, సౌత్ కొరియాలో, జపాన్లో మీకు ఉద్యోగాలు ఇప్పించి మన బతుకుల్లో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే ఇక్కడ ఉన్న యువకులకు, వేదిక మీద ఉన్న నాయకత్వానికి నేను సూచన చేస్తున్నా. పేదల బతుకులు బాగుపడాలంటే పేదవాడు చదువుకోవాలి. విద్య ఒక్కటే మన బతుకులను మారుస్తుంది. మనం చదువుకుంటే బాగుపడతాం. ఒకప్పుడు ఆయన గొర్రెలు పెంచుకోండి, బర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు కుట్టుకోండి అన్నాడు. మన పిల్లలేమో గొర్రెల్ని పెంచాలంట, బర్రెల్ని గాయాలంట, చేపలు పట్టుకోవాలంట, చెప్పులు కుట్టాలంట. వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏరుకుంటారంట, రాజులు అవుతారంట, రాష్ట్రాలను దోసుకుంటారంట. అందుకే ఇవాళ పేదవాడు పరిపాలన చెయ్యాలి. పేదవాడు డాక్టరో, లాయరో, ఇంజనీరో, ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ కావాలి అంటే చదవాలి. చదవాలి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. అందుకే నా ఏకాగ్రత మొత్తం చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలకు, యువకులకు నా విజ్ఞప్తి, చదువుకోండి. మీరు చదువుకి ఏం కావాలనో నన్ను అడగండి. ఎవరో సహాయం చేస్తే బ్రతకడం కాదు, మనమే 10 మందికి సాయం చేసేటట్టు ఎదగాలి. ఆ ఎదగాలి అని అంటే ఇవాళ పేదరికం పోవాలి అంటే చదువుకోవాలి. అందుకే మిత్రులారా, ఏ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా మీ ఖమ్మం జిల్లాకే నేను వస్తున్నా. ఇవాళ మీ జిల్లాకి ఇన్ఛార్జిగా కూడా నా మిత్రుడు శ్రీహరిని మీ జిల్లాకు పంపించిన. ఎందుకంటే నా పక్కనే నియోజకవర్గం, నాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఇంతకుముందు కూనంనేని రామశివరావు గారు, రామదాస్ గారు, ఆదినారాయణ, చాలామంది ఎమ్మెల్యేలు నాకు కాగితాలు తెచ్చిస్తారు. సార్ మా సమస్యలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సూచన, మంత్రి గారు రాబోయే 10 రోజుల్లో నియోజకవర్గాల వారిగా ఈ ఎమ్మెల్యేలను, ఎంపీలను పిలిచి మీ నియోజకవర్గాలలో పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయో మీతోని కూర్చొని చర్చిస్తాడు. ప్రతిపాదనలు తెస్తాడు. కలెక్టర్లు, అధికారులతో మాట్లాడతాడు. వేదిక మీద నుంచి అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా, మీరు వారు తెచ్చే సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనో పరిష్కారంతో పాటు అంచనాలను వేసుకొచ్చి ఇవ్వండి. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఇచ్చినాం. మీ ఖమ్మం జిల్లా కీలకమైన జిల్లా, సమయస్ఫూర్తి ఉన్న జిల్లా. ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మీ దగ్గరనే ఉంది, రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది, హౌసింగ్ శాఖ మీ దగ్గరనే ఉంది, విద్యుత్ శాఖ మీ దగ్గరనే ఉంది. ఉన్నదంతా మీ దగ్గరనే ఉంది. ఏదైనా ఖమ్మం వాళ్ళని అడిగి తీసుకునే బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి ఖమ్మం జిల్లా ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు. రాజ్యసభ ఇస్తే కూడా ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. చివరిగా ఒక్క మాట, 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సంవత్సరానికి 2.5 లక్షలు, 2004 నుంచి 2014 వరకు ఎట్లయితే 25 లక్షల ఇండ్లు ప్రతి సంవత్సరం 2.5 లక్షల ఇండ్లు కట్టినరో, 14 నుంచి ఒకవేళ 24 వరకు ఇందిరమ్మ రాజ్యమే ఉండుంటే పేదోళ్ళకి 25 లక్షల ఇండ్లు వచ్చుండేవి. మరి 10 ఏళ్ళు మనకు అన్యాయం జరిగింది.
రాబోయే 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, పేదవాడికి ప్రతి వాడికి ఇల్లు రావాలి, ఆ ఇల్లు తెచ్చే బాధ్యత మనందరం తీసుకుందామని తెలియజేస్తూ మీరు మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున మీ మంత్రి పొంగులేటి సీనన్నకు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వారి అభినందించండి. వారు కోరుకునేది మీరు గప్పే దుప్పట్లు, మీరు కొట్టే చప్పట్లే వారికి ఆనందాన్ని ఇస్తాయి. చప్పట్లు మళ్ళొక్కసారి గట్టిగా కొట్టాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.